నమస్కారం. నేను డాక్టర్ విజయ, వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్. 1200 సభ్యులు కలిగిన ఈ నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్ ద్వారా భారతదేశంలో పక్షవాతాన్ని నివారించడానికి మేమందరం కృషి చేస్తున్నాము. పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్. ఇది ప్రతి 30 సెకండ్లకి ఒకరికి వస్తుంది. భారతదేశంలో 3 నిమిషాలకు ఒకరు దీని ద్వారా చనిపోతున్నారు. ఈ పక్షవాతం అనేది ఎవరికైనా ఏ వయసులోనైనా ఎప్పుడైనా రావచ్చు. హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ అటాక్ అంటారు దీన్ని. ఈ బ్రెయిన్ అటాక్ ఇంపార్టెన్స్ ఏంటంటే మెదడులో రక్తం గడ్డగట్టడం మూలంగా పక్షవాతం, ఒకవైపు చెయ్యి కాలు పడిపోవటం, లేదా మాట రాకపోవటం, లేదా తలనొప్పి, వాంతులు, బ్యాలెన్స్ లేకపోవటం, చూపు తగ్గటం వంటి లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు సత్వరమే గుర్తించి పక్షవాతానికి సంబంధించిన స్ట్రోక్ సెంటర్కి తీసుకెళ్ళగలిగితే మొదటి 4.5 గంటల్లో ఆ రక్తగడ్డను కరిగించే మందులు ఉన్నాయి. దాని ద్వారా చాలా వరకు నివారించవచ్చు, మనిషి నార్మల్ అవ్వచ్చు. ఒకవేళ పెద్ద పక్షవాతం వచ్చి మెదడులో పెద్ద రక్తనాళం కనుక బ్లాక్ అయినట్లయితే అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్స్ అనే స్పెషలిస్ట్ హాస్పిటల్స్లో మెదడులోకి వెళ్ళి క్యాత్ ల్యాబ్లో చిన్న వైర్లతో మెదడు వరకు వెళ్ళి ఆ క్లాట్ని తీసి మళ్ళీ రక్త ప్రసారాన్ని పునరుద్ధరించవచ్చు. దీని ద్వారా అంగవైకల్యం నుంచి కాపాడవచ్చు. ఇది ట్రీట్మెంట్స్. దీనికంటే ముఖ్యం ఏంటంటే నివారించడం. అసలు మా పక్షవాతం రాకుండా నివారించడం ఎంతో మంచిది. ప్రతి 4గురిలో ఒకరికి పక్షవాతం వస్తుంది కాబట్టి అందరూ దీని గురించి జాగ్రత్త పడాలి. ప్రివెన్షన్: హై బీపీ, షుగరు, స్మోకింగు, ఆల్కహాలు లేదా వంశపారంపర్యం ఉన్న వాళ్ళల్లో ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరందరూ ప్రతి సంవత్సరం వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని చెక్ చేయించుకొని దానికి తగ్గ మందులు వాడి ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఆరోగ్యంగా ఉంచుకున్నట్లయితే అసలు పక్షవాతం బారిన పడకుండానే నివారించవచ్చు. ఈ సందేశం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాము. మీరు ఈ సమాచారాన్ని అందరికీ పంచి పక్షవాత బారిన పడకుండా రక్షించుకోండి. టైమ్ ఈజ్ బ్రెయిన్. థ్యాంక్ యూ.